హాయ్ గైస్, స్మైలీ స్వాతి, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో బ్రెడ్ ఏంటి ఇలా పెట్టాను అనుకున్నావా? నేను డబుల్ కా మీఠా చేస్తున్నా. చూడండి ఎలా చేయాలో. ఫస్ట్ ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో అనేసి చూడాలి. సో బాగా హీట్ అయిందనుకో మనం ఫాస్ట్గా తొందరలో అవుతుంది బ్రెడ్. సో ఒక పక్కనేమో స్టీల్ గిన్నె పెట్టుకొని ఒక గ్లాసు వాటర్ పోస్తున్నా. సో ఏ గ్లాస్ వాటర్ పోస్తామో అదే గ్లాస్తో షుగర్ తీసుకోవాలి. 2 గ్లాస్ వాటర్ అండ్ 1 గ్లాస్ షుగరు. సో మనకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం హాఫ్ అయినా పోసుకోవచ్చు. సో షుగర్ కరిగే వరకు మొత్తం అలా గంటెతో తిప్పుతూ ఉండాలి. సో వాటర్ హీట్ అయితే అదే కరిగిపోతుంది, కాకపోతే కింద మాడిపోతుంది. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయింది కాబట్టి నేను బ్రెడ్ అనేది దాంట్లో వేసేసుకొని అండ్ గంటెతోని ఇట్లా కొంచెం నొక్కాలి మిడిల్లో, ఎందుకంటే బ్రెడ్ ఇట్లా డొప్పల్లాగా వచ్చేస్తాయి అనమాట. సో నేనైతే నాకు అలా రాలేదు, వచ్చే వాళ్ళకి చెప్తున్నా. సో తిప్పేయాలి, రెండు వైపులా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు కాల్చుకుంటే మనకు బాగుంటుంది. ఎందుకంటే 2 days ఉండాలి అని అంటే మళ్ళీ ఇవి కొంచెం మెత్త ఎచ్చిపచ్చి కాల్చుకున్నాం అనుకో స్మెల్ వస్తూ ఉంటుంది, బాగోదు. అట్లా నేను ప్లేట్లో ఉన్న బ్రెడ్స్ అన్నిటినీ సో ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నా, అంటే గోల్డెన్ షేడ్ వచ్చే వరకు కాల్చేసుకున్నాను. సో మంచిగా కాలాలి, కాలితేనే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా బ్రెడ్ ఎంత మెత్తగా కాలితే అంత గట్టిగా అయిపోతుంది. నెక్స్ట్ పాకం వచ్చిందో లేదో సైడ్ చూసుకోవాలి, అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. సో షుగర్ అయితే కరిగిపోయింది, కానీ నెక్స్ట్ తీగ పాకం రావాలి. మళ్ళీ ఇంకా మిగతా బ్రెడ్ ఉన్నాయిగా అవన్నీ మిగతా వేసేసుకొని సో నేను మొత్తం కాల్చుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఈ ప్లేట్లో మొత్తం గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఉంచాలి. ఉంచిన తర్వాతకి నెక్స్ట్ మనము పాకము వచ్చేసింది. సో చూడండి ఎట్లా మొత్తం బుడిగలు వచ్చేస్తున్నదో. అంటే లైట్గా తీగ పాకం వస్తే చాలు, మనకి ఎక్కువ బాగా రానవసరంలే అరిసెల పిండిలాగా. సో వచ్చేసింది. బ్రెడ్ అన్నీ దాంట్లో వేసేస్తున్నా. సో ఎందుకంటే కొంచెం అంటే లిక్విడ్ లాగా ఉండాలి, మరీ గట్టిగా ఉన్నా బాగుండదు. బ్రెడ్ అనేది దాంట్లో వేస్తే మొత్తం నానితే చిత్పాలి. ఎట్లా అంటే బ్రెడ్ ఉంచకూడదు, అట్లా చిత్పితే మొత్తము పీల్చుకుంటుంది, పాకాన్ని మొత్తం పీల్చుకొని సో మనకి ఇట్లా లిక్విడ్ టైప్గా. సో ఒక 10 minutes ఉంచాక ప్లేట్ తీసి చూసాను, చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. అప్పుడేమో ఎలా ఉండే మొత్తం ఇట్లా లిక్విడ్ లాగా, ఇప్పుడు మొత్తం చాలా గట్టిగా అయిపోయింది. సో ఈ రెసిపీ నేను ఎవరి కోసం చేస్తున్నా ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఇలా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.